సైకాలజీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ కౌన్సిలర్ అవ్వచ్చు, లేకపోతే స్కూల్స్‌లో కౌన్సిలర్‌లా వర్క్ చేయొచ్చు, సైకాలజీ టీచింగ్ చేసుకోవచ్చు, రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేయొచ్చు, పీహెచ్‌డీ చేసుకోవచ్చు, హెచ్ఆర్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైఫ్ సెట్ అయిపోయిద్ది. కానీ రియాలిటీ ఏంటి? లింక్డ్ఇన్‌లో, naukri.comలో ఇంకా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో అప్లై చేయడము. అన్నిటి నుంచి నో రెస్పాన్స్ లేకపోతే రిజెక్షన్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఫుల్ లెంత్ సైకాలజీ ఇన్ తెలుగు వీడియో తీసి చాలా రోజులు అవుతుందనమాట. సో వీడియోని కంప్లీట్గా చూసేసేసి ఎంజాయ్ చేసేయండి. ఇంట్రో అండ్ తమ్నైల్ చూసి ఈ వీడియో దేని గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఏంటంటే మనం ఈ వీడియోలో సైకాలజీ కెరియర్ ఆప్షన్స్ని అండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటంటే సైకాలజీ అనగానే అందరూ క్లినికల్ సైకాలజిస్ట్ లాగా మెంటల్ పేషెంట్స్తో డీల్ చేస్తుంది, వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ సైకాలజీలో మీకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు క్లినికల్ సైకాలజీ చేయొచ్చు, కౌన్సిలింగ్ సైకాలజీ తీసుకోవచ్చు, ఇండస్ట్రియల్ ఆర్ ఆర్గనైజేషనల్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైకాలజీ, రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, హెచ్ఆర్ సైడ్ వెళ్ళొచ్చు, ఫారెన్సిక్ సైకాలజీ ఉండిద్ది, అండ్ రీహాబిలిటేషన్ సైకాలజీ, ఎన్జిఓస్లో వర్క్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు లైక్ కెరియర్ పాత్స్ గురించి అయితే చూసుకుందాం అనమాట. ఒకవేళ మీరు ఒక స్పెషలైజేషన్ లైక్ క్లినికల్ సైకాలజీ తీసుకుంటే అందులో మీరు ఏ ఏ రూట్స్ లో వెళ్ళొచ్చు, ఎలాగా అందులో కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. జనరల్ గా మనం అందరం మాట్లాడుకునేది క్లినికల్ సైకాలజీ గురించి. ఇది చేశాక మీరు మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ, ప్రాపర్ క్లినికల్ సైకాలజిస్ట్ అవ్వాలంటే మీరు క్లిన్ సై చేయాలి, ఆర్సీఐ లైసెన్స్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మీరు హాస్పిటల్స్లో కానీ లేకపోతే మీరు మీ ఓన్ క్లినిక్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ క్లినికల్ సైకాలజిస్ట్. నెక్స్ట్ వచ్చేసేసి కౌన్సిలింగ్ సైకాలజీ. కౌన్సిలింగ్ సైకాలజీ చేశాక మీరేంటంటే కౌన్సిలర్ లాగా అవ్వచ్చు. ఇన్ జనరల్ న్యూరోటిక్ కేసెస్లో లైక్ డైలీ లైఫ్ ఇష్యూస్ ఉన్నా కానీ వీటికి, ఆర్ఎల్స్ యూనివర్సిటీ కౌన్సిలర్ కానీ, స్కూల్ కౌన్సిలర్ కానీ, రిలేషన్షిప్ కౌన్సిలర్ కానీ ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇండస్ట్రియల్ అండ్ హెచ్ఆర్ సైడ్ అనమాట. ఇండస్ట్రియల్ ఆర్గనైజేషనల్ సైకాలజీ చేశాక రిక్రూట్మెంట్లో హెల్ప్ తీసుకోవడము, ఎంప్లాయీ వెల్బీయింగ్ ఎలా ఉండిద్ది, ట్రైనింగ్ ఎలా ఉండిద్ది, ఇదంతా చూసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు రీసెర్చ్ ఆర్ అకాడమిక్ సైడ్ వెళ్ళొచ్చు. దీనికి ఏంటంటే మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటే తెలిసిద్ది, సైకాలజీ ఇన్ తెలుగు సిరీస్లో ముందు నెట్ రాసి దాని తర్వాత పిహెచ్డి లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోతే అకాడమిక్ సైడ్, రీసెర్చ్ సైడ్ ఇలా వెళ్ళొచ్చు. అండ్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ వచ్చేసేసి స్పోర్ట్స్ సైకాలజీ అనమాట, అండ్ ఆల్సో ఫారెన్సిక్ సైకాలజీ. వీటిల్లో కూడా మీరు లైక్ ఒక స్పోర్ట్స్ టీమ్కి కౌన్సిలర్ లాగా, వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం అలాగా. ఫారెన్సిక్ ఏంటంటే క్రిమినల్స్తో లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండిద్ది, మీరు క్రైమ్ని కానీ బిహేవియర్స్ని కానీ ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అనే సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం ఈ కెరియర్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రియాలిటీ గురించి మాట్లాడుకున్నాము. డిగ్రీ కంప్లీట్ అయిపోగానే అందరూ ఇప్పుడు నేను జాబ్ స్టార్ట్ చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, కెరియర్లో గ్రో అవ్వచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ ఆల్మోస్ట్ అందరికీ ఎదురయ్యే ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి రిజెక్షన్. ఎందుకు అలాగా? సో ఇప్పుడు నాకు కూడా అదే జరుగుతుందనమాట. నాది మాస్టర్స్ అయిపోయింది. సో ఏంటంటే లైక్ నేను పీహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు తెలిసే ఉండిద్ది, నేను ఐఎల్స్ కూడా రాశాను. దానిలో కింద కామెంట్స్లో కూడా అందరూ పెడుతూ ఉన్నారనమాట, ఐఎల్స్ రాశారు మీరు ఇక్కడే ఉన్నారు, బెంగళూరులోనే ఉన్నారు అని చెప్పి. సో బేసిక్గా నేను కూడా అబ్రాడ్ వెళ్ళి పీహెచ్డీ చేద్దాం అనుకున్నాను. సో అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. అండ్ సో దానికి ఏంటంటే నేను తర్వాత మళ్ళీ అప్లై చేద్దాము, ముందు వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తుంటే వాళ్ళు కూడా ఓకే మినిమం 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఇప్పుడు ఒక ఫ్రెషర్కి ఎవ్వరు జాబ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? నేను కూడా ఇప్పుడు అదే ఫేస్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా కంపెనీస్ నుంచి, చాలా స్కూల్స్ నుంచి అండ్ అన్నిటి నుంచి రిజెక్షన్ ఆర్ ఎల్స్ లైక్ నో రెస్పాన్స్ అనమాట. మొత్తం కంప్లీట్గా అసలు దీనివల్ల ఎలా ఫీల్ అవుతారు జనాలు? ఇప్పుడు దాకా నేను చదువుకుంది వేస్టేనా, నేను ఇంత ఖర్చు పెట్టి మా పేరెంట్స్ని ఇంత బ్రతిమలాడి ఆర్ ఎల్స్ లైక్ అన్కన్వెన్షనల్ సైడ్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను అందరూ నువ్వు సైకాలజీ ఎందుకు చూస్ చేసుకున్నావు, అదే నువ్వు బీటెక్ చేసుంటే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఏదో ఒక జాబ్ వచ్చేది, చక్కగా జాబ్ చేసుకునేదానివి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటారు. ఎలా అంటే మనల్ని వేరే వాళ్ళతో సోషల్ కంపారిజన్ పెరిగిపోతుంది. అండ్ ఆల్సో లైక్ అందరూ సంపాదిస్తున్నారు చుట్టూ ఉన్న జనాలు, నేను ఒక్కదాన్నే ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఒక్కడనే ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వేరే వాళ్ళందరికీ జాబ్ వచ్చినప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం, అయ్యయ్యో అనవసరంగా ఇది చూస్ చేసుకున్నానా, ఈ కెరియర్ నాకు ఎందుకు అని చెప్పి. బట్ ఏంటంటే మనకి సైకాలజీ డిగ్రీ ఒక్కటి సరిపోదనమాట. మనకి డిగ్రీలోనే వాళ్ళే ఇంటర్న్షిప్స్ చేయమని పంపిస్తారు. సో మనకి ఇంటర్న్షిప్స్ అవసరం, సర్టిఫికేషన్స్ అవసరం, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సెస్ అవసరం. ఇవన్నీ ఉన్నా కానీ
ఎక్స్పీరియన్స్ లేదు మీకు అని చెప్పే క్వశ్చన్ కూడా వస్తుంది బయట. సో ఇదంతా నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి సైకాలజీ తీసుకోవద్దని చెప్పట్లేదు. సో మీరేంటంటే సైకాలజీలో అడుగుపెట్టే ముందు ఏం జరుగుతుంది, బయట రియాలిటీ ఎలా ఉందని చెప్పి ఒక చిన్న వీడియో తీస్తున్నాననమాట. అండ్ ఆల్సో ఒకవేళ మీకు జాబ్ వచ్చిందే అనుకోండి, శాలరీ ఎంత? 10,000, 12,000. మొన్న ఒకటొచ్చింది. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. లైక్ దే నీడ్ ఎ కౌన్సిలర్ ఇన్ విజయవాడ అనమాట. సో ఏంటి సాలరీ? ఒకవేళ బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకైతే ఫుల్ టైమ్ 10,000, పార్ట్ టైమ్ అయితే 8,000. మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఫుల్ టైమ్ 16,000, పార్ట్ టైమ్ 10,000. డిగ్రీలకేమో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వచ్చే శాలరీనేమో 10,000, 20,000, 15,000 ఇంతే. అండ్ ఇంకొన్ని ఎలా ఉన్నాయంటే లైక్ మీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత అని చెప్పి అడుగుతారు. మనం లైక్ 6 lakhs per annum అంటే లైక్ అరౌండ్ 45,000 వస్తుంది అనమాట మంత్లీ. సో అది చెప్తే ఓకే అని చెప్పి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఏంటంటే మిమ్మల్ని దెప్పి పొడుస్తున్నారనమాట. మీరు ఇన్నేళ్ళు చదువుకుంది ఏంటి, మీకు నేర్చుకున్నది ఏంటి, అది ఇది అని చెప్పి ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీకేమీ రాదు అని చెప్పి మిమ్మల్ని తక్కువ సాలరీకి హైర్ చేసుకోవడానికి ఇదొక టాక్టిక్ అనమాట. ఇది కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు జనరల్‌గా ఇప్పుడు జాయిన్ అవుతూ ఉంటే ఇనీషియల్ సాలరీస్ తక్కువగానే ఉంటాయి. అలా అని చెప్పి మీరేమీ చేయకుండా ఉండకండి. లైక్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. సో ట్రై చేయండి. ట్రై యువర్ బెస్ట్. సో ఈ వీడియో అంతా చూసాక మీకు ఒక క్లారిటీ వచ్చుండిద్ది. సైకాలజీ అనేది అందరూ చెప్పినంత ఈజీ కాదు. చదివేటప్పుడు ఈజీ కాదు. అండ్ కెరియర్, జాబ్ పర్స్పెక్టివ్‌లో ఇంకా కష్టం అనమాట. సో ఏంటంటే గ్రోత్‌కి చాలా టైం పట్టిద్ది. కెరియర్ ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి. అండ్ వాటికి ఛాలెంజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. రిజెక్షన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తాయి ఈ కెరియర్‌లో. అండ్ రిజెక్షన్ వచ్చినంత మాత్రాన మీ కెరియర్ అయిపోయిందని కాదు. మేబీ అక్కడి నుంచే మీ కెరియర్ స్టార్ట్ అవుతుందేమో. అండ్ మీరు సైకాలజీ స్టూడెంట్ అయితే, లేకపోతే మీ సైకాలజీ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న కరెంట్ ఛాలెంజ్ ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి సైకాలజీ కాంటెంట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ థియరీ, ఎక్స్పెరిమెంట్ ఆర్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.